హాయ్ రా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిల్పా ముదిరాజ్ క్వీన్ ఛానల్. ఈ రోజు అయితే ఒక స్మాల్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ రోజు అయితే సాటర్డే రోజు తలస్నానం చేశాను. సండే రోజు అయితే ఆయిల్ పెట్టుకుంటాను. ప్రతిసారి రొటీనే, కాకపోతే పడుకుంటే అస్సలు నిద్ర పట్టట్లేదు అన్నమాట. ఇంకా లేచి కనీసం నూనె అయినా పెట్టుకుందాం అనేసి ఈ ఎండకైతే తలకాయ అయితే దిమ్మడ వస్తుందన్నమాట. మామూలుగా తలనొప్పి లేవట్లేదు. అసలు నాకు నూనె పెట్టుకోకుంటే తలకాయ మామూలుగా నొప్పి లేవదురా. చాలామందికి ఏంటంటే నూనె పెట్టుకోకున్నా సరే ఎన్ని రోజులైనా హెయిర్ స్లీవ్ చేసుకునే ఉంటారు, కానీ నాకు అలా కాదన్నమాట. నూనె లేకపోతే మాత్రం అస్సలు ఉండలేను. ఇంకా నూనె పెట్టుకుంటేనే తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అందుకే పడుకుంటే నిద్ర పట్టట్లేదు అనేసి లేచి అయితే ఇంకా వెంటనే నూనె పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలకు నూనె పెట్టాను, జుట్టు వేసాను, నేను కూడా నూనె పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటో బాగా జుట్టు ఊడిపోతుంది, ఎందుకో కూడా అర్థం కావట్లేదు. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదేమో నాకు తెలిసి. ఎందుకంటే మనం వాటర్ మంచిగా తాకపోయినా, ఫుడ్ మంచిగా తినకపోయినా, నిద్ర సరిగ్గా పోకపోయినా ఆ ఎఫెక్ట్ అయితే జుట్టు మీదనే పడుతుంది అన్నమాట. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది లాంగ్ హెయిర్ ఇష్టపడతారు, కానీ నాకేంటంటే షార్ట్ ఉన్నా కూడా చాలా థిక్గా ఉండాలి. జుట్టు తక్కువ ఉన్నా, నాకే జుట్టు పెద్దగా ఉండాలని ఏమి ఉండదు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఉన్న జుట్టు కొంచెమైనా కూడా చాలా లావు ఉండాలి, థిక్గా ఉండాలనిపిస్తుంది. అప్పుడే చూడడానికి మంచిగా ఉంటుంది కదా. ఈ మధ్య ఏంటో ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా నాకు అస్సలే మంచిగా అనిపించట్లేదు. నా ఫేస్కి ఏం సెట్ కావట్లేదురా, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆయిల్ పెట్టుకుంటే అయితే ఇంకా అసలుకే మంచిగా అనిపించదు నాకు. కాకపోతే తలనొప్పి అనేది లేస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్ పెట్టుకుంటానన్నమాట. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. ఇంకా ఏం చేస్తాం. జుట్టుకు నూనె పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము ఇట్లా 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పాయలుగా తీసి మాడకు పెట్టుకోవాలి. అట్లయితే జుట్టు మంచిగా పెరుగుతుంది. అట్లా కాకుండా మీద రుద్దుకున్నాం అనుకోండి అసలుకే పెరగదు. చూడ్డానికి నూనె ఉంటుంది, కాకపోతే అది జుట్టు మొదళ్ళకు అనేది పట్టదన్నమాట. మాడకు పెట్టుకొని కాసేపు అయితే మసాజ్ చేయాలి గట్టిగా. మనకు తలనొప్పి ఉన్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. నేనైతే మసాజ్ చేయండి అయితే అస్సలే ఉండను. ఎప్పుడు ఆయిల్ పెట్టినా కూడా కనీసం ఒక 5 నిమిషాలైనా కూడా మసాజ్ చేస్తాను. అప్పుడే నాకు తలకాయ నొప్పి తక్కువ అవుతుంది. కొత్త జుట్టు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు. నా జుట్టు కూడా చాలా నల్లగా ఉంటుంది, మీరు చూడండి. ఎందుకంటే నూనె ఎక్కువ పెట్టుతూ ఉంటాను నేను. ఇట్లా చెయ్యి ఇట్లా అన్నం అనుకోండి, చెయ్యికి అంతా అంటుతుంది అన్నట్టు. నేను వారానికి ఒక్కసారే పెట్టుకుంటా జుట్టుకు నూనె. అది కూడా వారానికి సరిపోయేంత నూనె అంతా ఒకటేసారి పెట్టుకుంటా. అట్లయితేనే నాకు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. మీద రుద్దుకొని నార్మల్గా పెట్టుకున్నాం అనుకోండి అసలే పెట్టుకున్నట్టు అనిపించదు. ఇంక ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఇంకా డోర్ అయితే తీసానన్నమాట. ఎండ అయితే మామూలుగా కొట్టలేదు, బగ్గు అని కొడుతుంది అసలు ఎండ. ఇంకా నిద్ర పడతలేదు, అందుకనే జుట్టుకు నూనె పెట్టుకున్నా. సాయంత్రం నూనె పెట్టుకుంటే ఏందో కానీ నాకు ఎమ్మటే జలుబు అవుతుంది రా. మీలో ఎవరికన్నా ఇట్లా విచిత్రమైన అలవాట్లు ఉన్నాయా? సాయంత్రం నూనె పెట్టుకుంటే జలుబు అవుతుంది ఎవరికైనా. అందుకే నేను పొద్దున్న లేకపోతే మధ్యాహ్నమే పెట్టుకుంటాను, సాయంత్రం అయితే అస్సలే పెట్టుకోను. నా జుట్టు చూడండి ఎంత ఉన్నదో. చికెన్ కిలోలు అస్సలకే అత్తలేరు అసలుకు. ఏమైనా గిన్నెలు బోలు బొచ్చలు తీసుకుందాం, నేనైతే బిర్యానీ గిన్నె తీసుకుందాం అన్నట్టుగా చాలా రోజుల నుంచి అయితే జుట్టు అయితే చాలా భద్రంగా, బంగారం కన్నా భద్రంగా దాచిపెడతాను. ఇంకా వాళ్ళైతే అస్సలు జుట్టును కూడా మీరు ఇంత భద్రంగా దాచుకుంటారా? నాకు పడేస్తే ఏంటంటే గిన్నెలుగా వస్తాయి కదా, ఎందుకు పడేయడం అనిపిస్తుంది. ఇక అన్నీ దాచుకుంటున్నాను నేనైతే. మా చిన్న ఆమెకు జుట్టు వేద్దాం అనేసి జుట్టు వేస్తేనే అస్సలకి వేయనియదు అన్నట్టు. ఆమెకి ఎందుకో కానీ జుట్టు వేసుకున్నాడు అంటే అస్సలే నచ్చదు. ఎప్పుడు వేద్దామన్నా అస్సలే వేపియదు. ఎండకు తట్టుకోలేక సలసలగా ఏమన్నా తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకా నిమ్మకాయ అయితే కనిపించింది. సబ్జా గింజలకి ఏంట్రా బాబు ఇంత రేటు ఉన్నది, అంత కొడితే అవి ఎన్ని గ్రామ్స్ ఉంటాయో నాకు తెలియదు. మా ఆయన కొన్నే తెచ్చింది చూడండి కవర్లో. ఇవట 50 రూపాయలు 60 రూపాయలు అట. మస్తు రేటు ఉన్నాయి కదా అసలుకు. సబ్జా గింజలకు కూడా రేటు బాగున్నాయి. ఎండాకాలాన్ని బట్టి రేటు పెరుగుతున్నాయేమో. ఇక నిమ్మకాయ అయితే కట్ చేసి కూల్ వాటర్ వేసి ఇంకా అందులో కొద్దిగా చక్కెర వేసుకొని అయితే ఇక జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని సబ్జా గింజలు వేసి. మా వాళ్ళు అయితే ఏంటిదో అనుకొని బాగా వేడి చేస్తాను, మేము తాగుతాం అన్నట్టుగా. కాకపోతే ఈ సబ్జా గింజలు తాగితే మన బాడీలో కొంచెం కూల్గా ఉంటుంది అన్నట్టు. మన హెల్త్కి ఎంత బెనిఫిట్సో నాకైతే సరిగ్గా తెలియదు. చియా సీడ్స్ అయితే ఇంకా చాలా మంచివి, కాకపోతే అవి కూల్ అనేది ఇవ్వవు అన్నమాట. ఈ సబ్జా సీడ్స్ ఏమో కూల్ ఇస్తాయి అన్నమాట మన బాడీకి. ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను, తాగుదాం అన్నట్టుగా అయితే తాగుతున్నాను. ఇక మా బచ్చగాళ్ళని అయితే 2 గ్లాసులు అయితే తెచ్చుకోమన్నాను, చెరొకటి తెచ్చుకున్నారు. వాళ్ళకి కొంచెం బోస్ అయితే ఇంకా నేను కూడా తాగుతున్నాను. పండుకుంటే పండుకొనిత్తలేరు, నిద్ర పడతలేదు. పొద్దున్నాక తెల్లందాక పండుకుంటే బొక్కలు నొత్తాను, అసలుకే నిద్ర పడతలేదు. ఇక అందుకని ఏం చేయాలనేసి ఇక గడుకోడు తినుడో తాగుడో ఏదో ఒకటి చేస్తాను. ఇంట్లో ఏముంటే అవి ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఈ ఎండ అసలు ఎట్లా అయిపోతుందో, ఈ ఎండాకాలం ఎట్లా అయిపోతుందో అర్థమవుతలేదు. ఈ ఎండలకు సత్తమో బత్తమో కూడా అసలుకే అర్థమవుతలేదు. ఇక టేస్ట్ విషయానికి వస్తే మంచిగానే ఉన్నాయి అన్నట్టు. చక్కెర అయితే తక్కువ వేసిన, కొంచెము పుల్లగా ఉన్నది. ఇంకా చక్కెర బాగా తాగితే మంచిది కాదు కదా, మా పిల్లలు ఉన్నారు కదా అన్నట్టుగా
నార్మల్గానే చేసిన. ఇంకా వాళ్ళకు కూడా తాపిస్తున్నా. వాళ్ళు అసలు ఎప్పుడు కూడా సబ్జా గింజలు అసలుకే తాగరు, కానీ నేను తాగుతుంటే ఇక వాళ్ళకు కూడా క్రేవింగ్ స్టార్ట్ అయింది కావచ్చు, వాళ్ళు కూడా తాగుతున్నారు అన్నట్టు. ఎండకైతే మన ఫేసు నూనె పెట్టుకున్నప్పుడు జిడ్డు జిడ్డు అవుతుంది అన్నమాట. ఇంకా అదేంటో అసలు ఒక అమ్మాయి అందం బయటపడాలంటే నూనె మంచిగా బాగా పెట్టుకొని, ఫేస్కు ఫెయిర్ అండ్ లవ్లీ అవి ఇవి ఏం పెట్టుకోకుండా ఎండకు ఒక గంట సేపు నిలబడ్డాం అనుకోండి, ఒక అమ్మాయి ఒరిజినల్ అందం అనేది బయటపడుతుంది అన్నట్టు. మిగతా టైంలో ఉన్నాయి కాదన్నమాట. ఇంక ఇవి వచ్చి వడియాలన్నట్టు. వడియాలు మా కిందోళ్ళు ఇచ్చిళ్ళు, కొన్ని ఉండే ఇంకా వేయించుకొని అయితే తింటున్నాను. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక ఏం చేస్తాము, నిద్ర పోకపోతే నాకు తిండి పిచ్చి ఎక్కువ, ఏదో ఒకటి తింటూనే ఉంటాయి ఎప్పటికీగా. సాయంత్రం అయితే అయిందన్నట్టు. ఇక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. బెండకాయ ఇంకా టమాటా అనుకుంటా, బెండకాయ టమాటా రెండు అయితే కట్ చేస్తున్నాను వాష్ చేసుకొని. మా వాళ్ళకైతే టీవీ పెట్టిన, టీవీ కోసం వాళ్ళు గొడవ పడుతున్నారు. నేను ఏ పని చేసినా కూడా చెయ్యనియర్రా, అసలు పిచ్చి లేపుతా అంటారు. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, బ్రెయిన్ మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా మనకు చదువు వస్తుంది అనేసి చిన్నప్పుడు చెప్పేటోళ్ళు అన్నట్టు. అది ఎంతవరకు నిజం అంటారు నాకైతే అర్థం కాదు. దొండకాయ తింటేమో బ్రెయిన్ పనిచేయదంట, చదివింది గుర్తు ఉండదంట. బెండకాయ తింటేనేమో మంచిగా గుర్తుంటాయి అంట. ఇవన్నీ చెప్పేటోళ్ళు అన్నట్టు మనోళ్ళు. అవన్నీ పక్కన పెడితే నాకైతే బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అన్నట్టు. బెండకాయ ఇంకా టమాటా అంటే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడు అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. నాకు మా పిల్లలకి ఇష్టం, కానీ మా ఆయనకైతే అస్సలే ఇష్టం ఉండదు. బెండకాయ చారు చేస్తేనే తింటాడు, నార్మల్గా కూర వండినా ఫ్రై చేసినా అస్సలే తినడు. కూర వండితే ఇంకా మాకే ఉడుతుంది బెండకాయ. ఆయనకు ఒక కోడిగుడ్డో ఏదో ఒకటి పొడంగొట్టి ఇక పక్కన పెట్టాలన్నట్టు. అన్నం అయితే వేడివేడిగా వండినా, ఇంకా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా వాళ్ళకైతే అన్నం తినిపిద్దాం అన్నట్టుగా ముందే వండిన అన్నట్టు. కొందరు ఏంటంటే పచ్చిమిరపకాయలు వేస్తే అసలుకే కారం వేయరు అన్నట్టు. పచ్చిమిరపకాయలే కారం ఉంటాయి కదా, ఇంకా కారం వేసుడు ఎందుకు అన్నట్టు కారం వేయరు. కానీ నేను అట్లా కాదు, కొంచెం అయినా కారం వేయకుంటే నాకు తిన్న ఫీలే ఉండదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదు అన్నట్టు. అందుకే 2 పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత ఒక స్పూన్ అయితే కారం వేసి వండుతాను అన్నమాట. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట. ఇంకా ఇదైతే సాయంత్రం అయితే చాలు, ఇంకా అందరం బయటకు వస్తామన్నట్టు. డోర్ తీస్తాం. ఇంకా అందరి డోర్ వేసుకుంటారో లేదో తెలియదు, కానీ మా పిల్లలు ఎండకు బయటకు పోతారు కాబట్టి నేనైతే పొద్దున్న దాకా డోర్ వేసే ఉంచుతా. ఇంకా 4-5 అయిందంటే డోర్ తీస్తా. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది. ఊడ్చిన, గిన్నెలు తోమిన, చాయ్ పెట్టుకున్న, చాయ్ తాగిన. ఇక తినడానికి ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఏం లేవు. ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ అయితే తింటున్నా అన్నమాట. క్యారెట్ తింటే కళ్ళకు మంచిది కదా, అందుకే క్యారెట్ అయితే తింటున్నాను. ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది, కానీ బద్ధకం ఎక్కువ అన్నట్టు, అసలుకే తినబుద్ధి కాదు. మన హెల్త్కి ఏవి మంచియో అయ్యే మనకు తినబుద్ధి కాదు. ఇంకా పెద్దామైతే కిందకి దిగింది, రాజ్యాలు వెళ్తుంది. ఇక ఇల్లు తిరుగుతూ ఉంటుంది, ముచ్చట్లు పెడతా ఉంటుంది. ముసలోళ్ళ కాడ కూర్చొని మూతులు జాపుతుంటుంది ముచ్చటకు. ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం ఆమెకి, ఎందుకో ముచ్చట అంటే ప్రాణం. ఇంకా ఉన్నదే గింతంతే కానీ ఎక్కలేని ముచ్చట్లు చెప్తుంది ముసలోళ్ళతోని. ముసలోళ్ళు చెప్పిన అన్నీ మళ్ళీ వచ్చి నాకు చెప్తుంది. అట్లుంటుంది ఇక మా పెద్దమ్మతోని. ఇక చిన్న ఆమెకైతే ఆకలి అవుతుందట, అన్నం పెడితేనో తింటలేదు. ఇక ఏం చేద్దామనేసి రాగి జావా అయితే చేద్దామనేసి, రాగి పిండి ఉన్నది, ఇంకా రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఏమి ఇచ్చినా తింటలేదురా, పెద్ద గాంధారి పుట్టింది నాకైతే. అసలు ఎంత సతాయిస్తుందంటే అసలుకు విపరీతంగా, నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, పెద్దగైన తర్వాత ఇట్లా అవుతుంది అన్నట్టుగా. రాగి పిండి తెచ్చి అయితే చాలా రోజులు అవుతుంది అన్నట్టు. ఇంకా పురుగు వస్తుంది అన్నట్టుగా అయితే ఇప్పుడైతే జావా చేస్తున్నాను. నేను కూడా తాగేదాన్ని, ఈ ఎండకైతే వేడి చేస్తుంది అంటారు కదా, వేడి చేస్తుందేమో అనేసి ఈ మధ్యలో అయితే అస్సలకే తాపిస్తలేను. ఇంకా ఈ రోజు అయితే తాపిస్తున్నా. పిండి చాలా రోజులు అయితే పురుగు పడుతుంది కదా, ఇంకా ఒకరోజు తప్పించి ఒక రోజు అయినా తాపిస్తే హెల్త్కి మంచిది అన్నట్టు అయితే ఈ రోజు అయితే తాపిస్తున్నా. మళ్ళీ రేపు తాపియాను, ఎల్లుండి తాపిస్తాను. ఇంకా తనకైతే జావా ప్రిపేర్ చేసినా తాపిస్తున్నా, ఇష్టంగానే తాగుతుంది. అది చూడంగానే అర్థమైంది, ఇంకా ఎప్పుడు తాపిస్తుందా అనేసి చూస్తుంది. నేను తాగేసరికి చూడండి అని ఎడుతుంది. ఇంకా ఇట్లుంటుంది. ఆమెకు నచ్చింది ఏదైనా ఆమెకు అప్పుడు వెంటనే ఇచ్చేయాలి, లేకపోతే ఏడుతుంది, కింద పడుతుంది, బొరుతుంది, ధూమ్ చేస్తుంది. అసలుకు ఇంత గాంధారి నాకు పుడుతుంది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేది, నేను పని చేసేంతసేపు ఓపిక్గా ఉండేది. నా అంతటా నేను పాలు ఇచ్చేదాకా, అన్నం తినిపించేదాకా అస్సలే తినకపోయేది. అబ్బాయి ఎంత అమాయకురాలు నా చిన్న కూతురు, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, నేనంటే ఎంత ఇష్టమో అనేసి తబ్బిప్పు అయిపోయాను అన్నమాట. ఇప్పుడు అయితే తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిందన్నమాట. బౌల్ ఎత్తేస్తుంది, బొచ్చలు ఎత్తేస్తుంది, గిలాసులు ఎత్తేస్తుంది, చెంచాలు ఎత్తేస్తుంది. తనకి గనక పాలు ఇవ్వకపోయినా, అన్నం ఏదంటే అది తనకు కావాల్సింది ఇవ్వకపోయాను అనుకోండి, వెంటనే వస్తుంది గిన్నెలు, బౌళ్ళు, బొచ్చలు అన్నీ పట్ట ఎత్తేస్తుంది. ఇంకా తన చెయ్యికి ఏది ఉంటే అది ఎత్తేస్తుంది. బట్టలన్నీ సదిరి సెల్ఫ్లలో పెట్టినా అవి కూడా తీసి బడబడ కింద పడేస్తుంది అన్నట్టు. లేకపోతే తలకాయ గుద్దుకుంటుంది, ఒర్రుతా ఉంటుంది. అసలు ఎంత గాంధారంటే చెప్పలేను. ఇంకా ఇంత బాగా శంకినేషం ఎందుకు వేస్తుందో, ఎందుకు ఇట్లా చేస్తుందో నాకైతే అస్సలే అర్థమవుతలేదు.
చిన్నప్పుడు నా పెద్ద కూతురు అయితే ఇట్లా అస్సలు ఉండకపోతుండే. తనైతే చాలా సైలెంట్, చాలా మంచిది ఇంకా. ఇప్పుడు ఈమె చేసినట్టుగా ఆమె చేస్తే అయితే వామ్మో! నేను ఎట్లా నెగిలేదానో నాకే అర్థం కాలేదు. ఈ మధ్య ఏంటంటే ఫ్రిడ్జ్‌లో ఎవరు కూడా ఎగ్స్ పెట్టొద్దు అంటున్నారు కదా! ఇంకా నేనైతే కొన్ని రోజులు ఎగ్స్ పెట్టలేదు. కాకపోతే బయట పెడితే ఏంటంటే నీళ్ళు నీళ్ళు అయితుందన్నమాట. ఒక నీలం యెల్లో అనేది మంచిగుంటుంది. వైట్ అనేది మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోతున్నాయి ఈ ఎండకు. అందుకే చాలామంది ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటున్నాం కదా! ఏమైతుంది మేము తినట్లేదా? మంచిగానే ఉంటున్నాం కదా! మీరెందుకు పెట్టుకోవట్లేదు? గంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది అనేసి అయితే సెటర్లు ఇస్తున్నారు. ఇంకా అందుకనే నేనైతే ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అంగన్వాడీ ఎగ్స్ అన్నమాట. అవి తీసుకోలేదు. అదేంటో మనం కొన్నయి ఒక తీరు ఉంటాయి, అంగన్వాడీలో ఉన్నయి ఒక తీరు ఉంటాయి అన్నట్టు. మా ఇంట్లో అయితే ఇయాల నీళ్ళే లేవు. మా ఆయనని తెమ్మంటే తేనే తేలేదు. పొద్దున హడావిడిగా వెళ్ళిపోయిండు. ఇక మా చిన్న ఆమె అలుగుతాంది అనేసి తన కోసం అయితే ఒక పల్లి పట్టి ఇచ్చిన. తీసి ఇసిరేసింది నా ముఖాన. ఇక తను తినకపోతే ఏందని వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనే తింటున్నా. కరెంట్ ఏందిరా అసలు గిట్ల పోతుంది, పొద్దున్న దాకా పోతుంది, తెల్లని దాకా పోతుంది. అందుకే గబ్షికట్లు ఇంట్లో ఉన్నాయి. ఇక బయటకు వచ్చి చూసే వరకు అయితే 6 అవుతుంది. 6, 7 అయ్యేదాకా మా వాడకున్న పిల్లలందరూ, ఊర్లో ఉన్న పిల్లలందరూ క్రికెట్ అయితే ఆడతారు గ్రౌండ్లో. వాళ్ళని చూసుకుంటూ అయితే టైంపాస్ చేస్తాను. ఇంకా కరెంట్ వచ్చింది, ఇంట్లోకి వచ్చిన. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నా. చూడండి ఇగో ఎట్లా చేస్తుందో. ఇక పిల్లలకు స్నానాలు పోసి నేను స్నానం చేసి మిగతా ప్రాసెస్ చేద్దాం అనేసి అనుకున్నాను. పెద్దామె అయితే రాలేదు, కిందనే ఉన్నది. ఇక నీళ్ళు అయితే పెడుతున్నాను. ఆమెకు జావ దాపించిన నీళ్లు పెడుతున్నా. కరెంటు పోతుంది వస్తుంది. ఇక కరెంటు ఉండేది తెలియదు, పోయేది తెలియదు. కరెంటు ఉన్నప్పుడే నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే నీళ్ళు అయితే పెడుతున్నాను. ఇంకా హీటర్ పెడతా అంటే కూడా అదేంటో వింతలాగానే చూస్తారు మా వాళ్ళు. ఇంకా అక్కడనే కూర్చుంటా నేనైతే. ఎందుకంటే హీటర్ అనేది చాలా డేంజర్ కదా. ఇంకా కాకపోతే ఇది ఏంటంటే వాటర్ ప్రూఫే అన్నమాట. ఎక్కువగా షాక్ అనేది రాదు. అందులో కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, మంచిది తీసుకుంటే మనకు బెస్ట్ అన్నమాట. ఇంకా మా ఆయన అయితే నాకు కూరద్దు, అన్నమద్దు, ఏమద్దు, నేను మంచిలు తాగి నా బొత్తు ఉబ్బింది, తింటే నువ్వైతే వంట చేసుకొని మందం అనేసి చెప్పిండు. ఇక ఫోన్ చేస్తే ఇక నా మందమైనా సరే వండుకుందాం. ఇంకా ఫీడింగ్ ఇస్తుంటే నైట్ 12 గంటలకే ఆకలి అవుతుంది. పొద్దున అన్నం తిన్నా మధ్యాహ్నం ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తిన్నా మళ్ళీ సాయంత్రంకి ఆకలి అవుతుంది. ఆమె అన్నం తింటలేదు కానీ నా పాలే ఎక్కువ తాగుతుంది. ఇంకా అందువల్ల నేను వీక్ అయిపోతున్నాను. 8 గంటల వరకే ఆకలి అవుతుంది ఈ మధ్య. అందుకసే ఇక వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అందుకోసం అయితే ఎగ్స్ అయితే 2 బాయిల్ చేసుకొని అన్నంలోనే వేసిన అన్నట్టు. అండ్ మళ్ళీ ఇక వాటిని సపరేట్గా ఉడుకుడు ఎందుకనేసి ఇక అన్నంలోనే వాష్ చేసి వేస్తే అవే ఉడుకుతాయి. ఇంకా 4-5 ఉల్లిగడ్డలు కోసిన, ఒక టమాటా కోసిన, పచ్చిమిర్చి కోసిన, కొత్తిమీర కోసిన, కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర గిట్లా వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ టమాటాలు వేసుకున్నాక అవి వేగుతాయి కదా. ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఈలోగా కోడిగుడ్లు అయితే ఉడికినాయి అన్నట్టు. వాటిని పొచ్చే తీసి కొద్దిగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే ఇక పొచ్చే తీసి కట్ చేస్తున్నాను. అన్నం అయితే ఇంకా అయిపోయింది. పసుపు వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది అన్నట్టు. ఎండాకాలం కాబట్టి అల్లానికి రేటు తక్కువనే ఉంటుంది, ఉల్లిగడ్డలకు ఇంకా అల్లానికి. కారం అయితే ఒకప్పుడు బాగా తినేదాన్ని, ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గించేసాము కారం తినడం. ఎందుకంటే కడుపులో మండుతుంది. కొంచెం కారం తినగానే కడుపులో మండుతుంది. ఇక లోపల ఏమో మంచిగా లేదు వ్యవస్థ అన్నట్టుగా అయితే కారం, ఉప్పు అయితే తగ్గించేయమన్నమాట. ఇక 2 అయితే ఎగ్స్ కట్ చేసి అందులో వేసేసాను. ఇక దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని ఇక కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. నా మందమే ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకే అంత కొంచెం కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. మా ఆయన వద్దన్నాడు కదా, ఇంకా మళ్ళీ వద్దంటాడు, వచ్చిన తర్వాత నాకు ఆకలి అవుతుంది అంటాడు. ఇక అట్లా ఉంటుంది మా ఆయనతోని. ఇంకా వచ్చిన తర్వాత ఏమంటాడో తెలియదు. ఇప్పుడైతే నా మందం వండుకొని తింటున్నా. ఆకలి అవుతుందంటే ఇంకా ఆయన కోసం చెయ్యాలి.